దానిలో అంటే ఏది కూడా తక్కువ చేయడం కానీ అట్లా లేదు సినిమా. అసలు లేదు. మీరు చూస్తారు కదండి 4వ తారీఖున నెంబర్ చాలా మంది డౌట్ అదే ఏంటంటే ఇది స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అని చెప్పి 3 ఆటలు చూపిస్తారు. మళ్ళీ ఢిల్లీలో చూపించారు, మళ్ళీ అథ్లెట్ గా చూపించారు, క్రికెటర్ గా చూపించారు. కానీ మళ్ళీ జగపతి బాబు గారి క్యారెక్టర్లు ఇవన్నీ వచ్చాక ఒక వివక్ష, ఒక అణగారిన వర్గాలకు సంబంధించి పోరాడే వ్యక్తిగా అవన్నీ చూపిస్తున్నారు. కథ సార్, కథ మెయిన్ కథలోని అలా వెళ్తాయి. కాకపోతే స్టోరీ ఏంటనే తర్వాత కానండి, స్టోరీ కోసం ఎవరు ఎంత ఎఫెక్ట్ పెట్టారు అని అసలు ఆ డబ్బింగ్ టైంలో జగపతి బాబు గారు వీడియో కూడా వచ్చింది. ఆయన ఆయన బాబు మార్నింగ్ వచ్చేవారండి, ఇలాగ పక్కనే కూర్చుండే వాళ్ళం స్లాంగ్ చెప్పడానికి అనేసి. అయితే మార్నింగ్ వచ్చి రోజుకి 2 డైలాగులు అయ్యేవి, 2 డైలాగులు చెప్పి 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 అంటే కళ్ళు ఎర్రగా అయిపోయాయండి, నరాలన్నీ బయటకు వచ్చేసి అది ఒక మనిషి ఇదైపోయి అంటే ఆ ఎమోషన్. ఎందుకంటే అండి ఆయన్ని పెద్ద టాస్క్ ఏంటంటే ఆయన ఎంచుకునేది ఏంటంటే ఎలా అయితే లుక్ అయింది అసలు పోల్చుకోలేము, ఆయన కాదా అనే టైప్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చేటప్పుడు ఎవరు కూడా చూడగానే పోల్చుకోలేకపోయారు. అబ్బాయి ఎవరబ్బాయి అన్నట్టు తర్వాత పేరు చూసింది జగపతి బాబు గారు అనేది మనం ఊహించుకొని మళ్ళీ చూసేటప్పుడు జగపతి బాబు గారు అనిపించారు. కానీ ఫస్ట్ టైం చూసేటప్పుడే అదే రకంగా ఆయన ఎంచుకున్న ఇదేంటంటే అదే రకంగా వాయిస్ కూడా ఇది జగపతి బాబు గారిది అని తెలియకూడదు, ఇది నా వాయిస్ అనేది తెలియకూడదు, వాయిస్ చేంజ్ అవ్వాలి. ఆ క్యారెక్టర్ సూట్ అయిన వాయిస్ అనమాట. ఆ పళ్ళ సెట్ లాంటిది ఒకటి అనమాట పెట్టుకొని ఆ వాయిస్ బేస్ని అనమాట చేంజ్ చేసి ఇవతల స్లాంగ్ అని కూడా మిస్ కాకుండా అవతల ఎమోషన్ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన అసలు పెద్ద ఫైటే చేశారండి. యాక్చువల్లీ ఆయన చెప్పేయాలంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి అనమాట, ఆయన క్యారెక్టర్కి అనమాట 2 రోజుల్లో సింపుల్గా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. మేము చెప్పే స్లాంగ్ని కొద్దిగా చూసుకొని ఏ మోడలేషన్ అడుగుతున్నారు ఆ మోడలేషన్ చెప్పుకొని వెళ్ళిపోతే అయిపోయింది. కానీ ఏంటంటే ఆయన ఓన్గా దాన్ని ఏంటంటే సీరియస్గా తీసుకున్నారు. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది మూవీకి. ఇటువంటి క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత నాకు వచ్చింది కాబట్టి ఇది చాలా ఈజీగా తీసుకోకూడదు. అవసరమైతే మళ్ళా చేద్దాం, ఇప్పుడు ఒకసారి చెప్దాం బాగుంటుంది, ఇప్పటికి మళ్ళీ వినేసరికి అనమాట మళ్ళీ కరెక్షన్స్ వస్తే మళ్ళీ చెప్దాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు, ఎన్ని టేక్లైన్ చేద్దాం ఎన్నిసార్లు అయినా చేద్దాం అనేసి చాలా కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు. హీరోయిన్ విషయానికి వస్తే జాన్వీ కపూర్ గారు ఉన్న సీన్లలో ఉన్నారు. అంటే మేము ఆర్టిస్టులుగా జాన్వీ గారితో ఉన్నామండి. ఆవిడ సెట్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఆవిడ షూట్లో ఉన్నప్పుడు కూడా ఉన్నాం. ఆవిడ ఇది జీప్ మీద నడుస్తారు చూసారా, అప్పుడు మొత్తం సభ ఉంటుంది అలాగా. ఐ మీన్ అప్పుడేమించో పటాస్కాయలు పేలుస్తాను, ఆ పటాస్కాయ పేల్చినప్పుడు అప్పుడు నేను ఫీల్డ్ చూసేటప్పుడు మేడంకి తగిలేసేవి. చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులు గట్రా సైడ్కి వెళ్ళిపోయేవారు, క్రాకర్స్ కాల్చేటప్పుడు సైడ్కి వెళ్ళిపోయేవారు. కానీ మేడం అలాగా జీప్ మీద వచ్చేటప్పుడు చాలా తగిలాయి. అయినా ఆవిడ కూడా అంతే, ఆవిడ కూడా అచ్చయంలో నీలమైపోయారు. ఆవిడ మంచి పెర్ఫార్మర్ అండి ఆవిడ. డైలాగ్స్ ఒకసారి స్క్రిప్ట్ ఇచ్చాము అనేసి అంటే ఫుల్ రుక్కు పెట్టుకొని ఆవిడ చక్కగా తెలుగు మాట్లాడుతుందండి. ఆవిడ తెలుగులోనే మాట్లాడుతుండేది, తెలుగు చక్కగా మాట్లాడతారు. నెక్స్ట్ అనమాట ఒకసారి స్క్రిప్ట్ ఇచ్చారు అనేసి అంటే మర్చిపోవడం అంటూ ఉండదండి, ఫుల్ రుక్కు పెట్టుకొని వచ్చేది. ఆవిడ ప్రిపేర్ అయ్యి వచ్చేది. ఒకవేళ సీను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అక్కడి నుంచే డైలాగ్ చెప్పేసి కౌంటింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ మాత్రం ఎక్కడి నుంచి అంటే మంచి పెర్ఫార్మర్ అండి. అసలు కెమెరా పెట్టేసరికి ఆవిడ అసలు ఆ అచ్చియమ్మ తాలూకా యాక్టివిటీ, ఆ రఫ్నెస్, ఆ ఇది అది మొత్తం ఆవిడలో చాలా చక్కగా పండించారండి ఆవిడ. జాన్వీ కపూర్ రామ్ చరణ్ జోడీకి సంబంధించి సీన్లు ఎక్కువ ఉంటాయి అంటే ట్రైలర్ లో కొంత తక్కువ కనిపించడం అనిపిస్తుంది. స్టోరీ బేసే నడిపించుకుంటే. అవునండి, అంటే ఆ ట్రైలర్ ఓన్లీ వాళ్ళనే చూపించలేరు, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళు చేసి ఉంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగుంటది, మంచి లవ్ ఉంటది అని. డైలాగ్ జాన్వీ కపూర్ గారి డైలాగ్ చెప్తారా? అది ఒక డైలాగ్ ఏది నాకుండా పోతారు డైలాగ్ వస్తుంది కదా. అవునండి, అంటే అవన్నీ బొక్కలోటి కొబ్బరిలు చెప్పక నాకు ఏటి నాకున్న పోతా అంటే ఏంటి, ఏది నాకున్నా అంటే ఏది లేకుండా ఏటి లేకుండా ఏది లేకుండా ఏటి లేకుండా పోతా.
అది కూడా బాగా ట్రెండ్ అయిపోయింది. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కి ఇప్పటివరకు అట్లాంటి డైలాగ్స్ లేవు, అసలు స్లాంగ్ లేదు, అట్లా డైలాగ్స్ లేవు. అవునండి. అంటే కొంచెం కొత్తగా, అంటే అందుకే కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు పెద్ద సినిమాతో. మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఏమో ఎలా ఉంటాయి? మిగతా వాళ్ళు అంటే దివ్యేంద్ర భూమన్ గారు భూమన్ ఇరానీ ఉన్నారండి, గారు ఉన్నారు కదా. భూమన్ ఇరానీ గారు ఉన్నారు. ఆయనది మెయిన్ రోల్. ఆయన చాలా కష్టపడ్డారండి. శ్రీలంక ఇంతకుముందు సూట్ లో ఏంటంటే ఒక డైలాగ్ కోసం 72 సార్లు టేక్ తీసుకున్నామని క్రాస్ ఓవర్ అథ్లెట్ అనే డైలాగ్ నిజంగానే 78 టేక్స్. అది చెప్తుంటారు. కాకపోతే ఏంటంటే కాకపోతే ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ అండి. కానీ ఎలా అంటే ఒక చైల్డ్ టైప్ లో, చిన్నపిల్ల టైప్ లో చాలా సరదాగా, ఒకవేళ షార్ట్ ఓకే అన్నారంటే మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు అంటే హిందీలో హమ్ నైతే ఎవరు కౌన్ బోల్ సక్తాయి యార్, హమ్ పెర్ఫార్మర్ అంటే చాలా యాక్టివ్గా ఉంటారండి. చాలా సరదాగా ఉండేది ఆయనతో. చాలా బాగా చేశారు. శ్రీలంకలో చాలా కష్టపడ్డారు. కొన్ని సీన్లు, ఆ కొండలు అవి ఎక్కడం, ట్రావెల్ చేయడం, చాలా అంతా కష్టం. విజయనగరం పడతా వేరే దగ్గర షూట్ షూటింగ్ అంతా విజయనగరం ఏరియా, ఆ ఏరియాలోనే వేరే వేరే ప్రాంతం. విజయనగరం షూట్ చేయడం అంటున్నారా? ఇక్కడ షూటింగ్ చేయడం అయితే విజయనగరం వెళ్ళలేదండి. సెట్ వేశారు. అంటే మొత్తం అన్ని సెట్లే. మైసూర్ వెళ్ళాం. మైసూర్లో సినిమా స్టార్ట్ అవ్వడం మైసూర్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మొత్తం అంతా హైదరాబాద్ సరౌండింగ్ లోనే అయిపోయింది. శ్రీలంక